Hello viewers, welcome back to our channel. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అంటే ఏఐ అనేది వచ్చిన తర్వాత మన జాబ్లో అప్స్కిల్లింగ్ అంటే ఉన్న స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం, అప్గ్రేడ్ చేసుకోవడం, మనల్ని మనం బెటర్ వర్షన్కి తీసుకెళ్లడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా చేస్తేనే మన జాబ్ అనేది నిలబడుతుందన్నమాట. మెయిన్గా ఐటీ ఇండస్ట్రీలో చూసుకుంటే అప్స్కిల్లింగ్ అనేది ఒక మ్యాండేట్ అయిపోయిందని చెప్పాలి. నీడ్ కాదు, అదొక మ్యాండేట్ థింగ్ అయిపోయిందని చెప్పాలి. సో ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళ జాబ్ని కాపాడుకోవడానికి, లేకపోతే ఫ్రెషర్స్ ఎవరైనా కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వడానికి మార్కెట్కి తగ్గట్టు ఏదైతే అవసరమో ఆ స్టెప్కి రావడానికి వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ఏదో ఒక కోర్స్లో అయితే జాయిన్ అవ్వాలి. సో ఒక కోర్స్కి పే చేసి టైం ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా పెద్ద థింగ్. మెయిన్గా మనం కోర్స్ గురించి ఒక కోర్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాము అనేసి అంటే ఆ కోర్స్ ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఆ కోర్స్ కంప్లీట్ చేయడానికి అనేది ఉంటుంది. సో ఇది కొంచెం ఎక్కువ, నేను బేర్ చేయలేను అనుకునే వాళ్ళు ఆ కోర్స్ అనేది నేర్చుకోకుండా ఆగిపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాము. సో ఇదేంటంటే కంప్లీట్లీ 9 హిడెన్ ఫ్రీ కోర్సెస్ అనేవి మనకి తెలిసిన అమెజాన్, మైక్రోసాఫ్ట్ అండ్ IBM ఆన్లైన్లో నేర్చుకునే విధంగా సెట్ చేశారనమాట. సో ఆ కోర్సెస్ ఏంటి అనేది మనం ఒక్కొక్కటిగా డీటెయిల్గా చూద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఓవరాల్గా చూసుకుంటే అమెజాన్, మైక్రోసాఫ్ట్ అండ్ IBM ఈ 3 కంపెనీస్ 9 కోర్సెస్ని ఫ్రీగా సర్టిఫికేషన్కి ఇస్తున్నాయి అనమాట. అంటే మీకు డిజిటల్ బ్యాడ్జ్ కూడా వస్తుంది వన్స్ ఆ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత. సో ముందుగా మనము అమెజాన్ వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు అనేది చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి అమెజాన్ AWS ఇచ్చే కోర్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి AWS క్లౌడ్ ప్రాక్టీషనర్ అనమాట. ఇదేంటంటే ఫ్రెషర్స్కి క్లౌడ్ రిలేటెడ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది తెలుసు కాబట్టి ఫ్రెషర్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్ వచ్చేసి ఇంట్రొడక్టివ్ టు జనరేటివ్ AI. ఈ జనరేటివ్ AI అనే పదాన్ని మనం చాలా రెగ్యులర్గా వింటున్నాం ఈ మధ్య కాలంలో ఐటీ సెక్టార్లో చూసుకుంటే. సో ఇది మనకి బేసిక్స్ నుంచి కూడా వాళ్ళు నేర్పించడానికి అమెజాన్లో ఇది అవైలబుల్గా ఉంది. కోడింగ్ అనేవి చాలా కామన్ థింగ్ అండ్ కోడింగ్ మీద కొంచెం ఫ్యూచర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది చాలా నీట్ కాబట్టి బేసిక్స్ దగ్గర నుంచి కూడా ఈ కోడింగ్ అనేది ఈ కోర్సులో మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిషన్ లెర్నింగ్ టర్మినాలజీ అండ్ ప్రాసెస్. సో మిషన్ లెర్నింగ్కి సంబంధించిన బేసిక్స్ ఇన్ఫర్మేషన్ నుంచి మీరు ఈ కోర్సులో ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పిన 3 కోర్సెస్ కూడా అమెజాన్ AWS ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మైక్రోసాఫ్ట్ కోర్సెస్ ఏంటి అన్నది కూడా చూద్దాము. కోర్స్ వచ్చేసి క్లౌడ్ బేసిక్స్కి సంబంధించింది మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఫండమెంటల్స్ AZ900. ఈ కోర్స్కి సంబంధించి ఏంటంటే క్లౌడ్ రిలేటెడ్ చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి కూడా వీళ్ళు క్లాసెస్ అనేది ఆ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ అజ్యూర్ AI ఫండమెంటల్స్. సో విజువల్ టూల్స్కి సంబంధించి అలాగే మెషిన్ లెర్నింగ్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. లైక్ ఎవరైనా ఫ్రెషర్స్ ఉన్నా కూడా దీనికి అప్లై చేసి అంటే ఈ కోర్సులో జాయిన్ అయ్యి ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేలా దీన్ని డిజైన్ చేశారు. థర్డ్ వచ్చేసి పవర్ BI. సో డాష్ బోర్డ్స్ లేకపోతే డేటా అనలిటిక్స్కి సంబంధించి పవర్ BI రోల్ ఏంటి అన్నది ఐటీ సెక్టార్ వాళ్ళకి, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు. సో ఈ కోర్స్ కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ మనము IBM తరపున ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అన్నది కూడా చూద్దాము. సో ఈ IBMలో మెయిన్గా వచ్చేసి BA టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ కూడా ఈ ఫస్ట్ కోర్స్ అనేది వాళ్ళకి మళ్ళీ ఇది కూడా బేసిక్స్ నుంచే నేర్పిస్తున్నారు. సో అందుకే దీన్ని AI ఫర్ ఎవ్రీవన్ అని పెట్టారనమాట. సో AI అనేది ప్రతి ఒక్క దాంట్లో ఎంత అవసరం ఉంటుందో అన్నది మనం చూస్తూనే ఉన్నాం మనం డైలీ లైఫ్లో. సో ఇది AI ఫర్ ఎవ్రీవన్ అనే కోర్స్ నేమ్తో బేసిక్స్ దగ్గర నుంచి కూడా ఐటీ అండ్ నాన్ ఐటీ పీపుల్కి ఇది అప్లికబుల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ని కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డేటా సైన్స్ అనేది ఎంత భూమిలో ఉందో మనకు తెలుసు. సో ఆ డేటా సైన్స్కి సంబంధించిన పైథాన్ బేసిక్స్ కూడా IBM మనకి ఆఫర్ చేస్తుంది. అండ్ లాస్ట్ వచ్చేసి బిగినర్స్ గైడ్ టు సైబర్ సెక్యూరిటీ. అండ్ ఇప్పుడున్న AI కాలంలో సైబర్ సెక్యూరిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి ఉన్న క్రేజ్ కూడా రోజు రోజుకి ఎక్కువైపోతుంది. కాబట్టి వీళ్ళు
ఆఫర్ చేస్తున్నటువంటి అంటే ఈ 3 కంపెనీస్ లైక్ అమెజాన్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, లేకపోతే ఈ IBM కానివ్వండి, ఏవైతే కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో అవి కంప్లీట్లీ ఫ్రీ అనమాట. అయితే ఈ కోర్సెస్ ఎక్కడ నేర్చుకోవాలి అనే డౌట్ మీకు ఉండొచ్చు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లో ఉంటాయి. అండ్ అందరికీ ఉండే కామన్ డౌట్ ఏంటంటే లైక్ ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ డిజిటల్ బ్యాచ్ అనేది ఉంటుంది. అండ్ ఆ డిజిటల్ బ్యాచ్ని మీరు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో లేకపోతే మీ రెజ్యూమేలో ఖచ్చితంగా యాడ్ చేయొచ్చు. సో దానికి వాల్యూ ఉంటుందా అంటే ఎందుకు ఉండదు, డెఫినెట్లీ ఉంటుంది. సో ఎలాంటి భయం అక్కర్లేదు. ఆన్లైన్లో చేసినా లేకపోతే ఫ్రీగా చదువుకున్న ఆ కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి దీనికి వాల్యూ ఉండదేమో, లేకపోతే ఇది చేసి వేస్ట్ ఏమో, టైం వేస్ట్ ఏమో అని అనుకోవడానికి లేదు. అండ్ ఇలాంటి కోర్సెస్ అనేవి మనకి ఇప్పటి టైంలో ఫ్రీగా దొరుకుతున్నాయంటే అదొక బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ₹1 కూడా కట్టకుండా ఉన్న చోటే ఇది నేర్చుకొని ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళు అప్గ్రేడ్ అవ్వడం కానీ, లేకపోతే ఫ్రెషర్స్కి సంబంధించి కానీ A to Z ఇన్ఫర్మేషన్, ఒక బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఒక క్యాండిడేట్కి కావాలో అవి ఖచ్చితంగా ఉండేలా వీళ్ళు ఈ కోర్సెస్ని అయితే డిజైన్ చేశారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నారు అంటే ఇప్పుడు కోర్స్ నేర్చుకోవాలి, బయటికి వెళ్ళేంత టైం లేదు, లేకపోతే అంత ఫీజు కట్టలేము అని అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.